ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్ లో అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంప్ చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు అవుతారు. గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా, ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడన్న సీక్రెట్ బయటపడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది, అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా, ఇదివరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినాం ఈ దేశంలో. ఇది జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఆనాడు 2018లో 10 సీట్లు మనం గెలిచినా 2 వాళ్ళు పార్లమెంట్ గెలవగలిగినారు. మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి. ప్రజల దగ్గర పోయేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతోనే పోవాలి. తప్పకుండా కృష్ణారెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని, పార్టీకి కష్టకాలంలో ముందుకొచ్చి ఇవాళ నిల్చున్న ఈ చక్కటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కృష్ణారెడ్డి గారు, మీరు ఎక్కడికి రమ్మన్నా, రాబోయే 40-50 రోజుల్లో ఏ మండలానికి రమ్మన్నా, ఎక్కడ పాదయాత్ర చేయమన్నా, ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా మీకోసం పార్టీలోని అందరం కూడా వస్తాం, కార్యకర్తలుగా అందరం కూడా కష్టపడతామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.